ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషం మైలారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషం మైలారం సిఘాచి ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంతో పాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారీగా చేరుకున్న అంబులెన్స్లు 108 సిబ్బంది చేరుకున్నారు. ఇక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలోని ఇగాజీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ బ్లాస్ట్ కావడంతో ఈ అగ్ని ప్రమాదం అయింది. ఈ పరిశ్రమలో ఆ షిఫ్ట్ లో 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న సమాచారం అందుతుంది. ఈ ప్రస్తుతం అయితే ఈ ఘటన రియాక్టర్ దగ్గర షిఫ్ట్ చేసే సమయంలో బ్లాస్ట్ అయినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది క్షతగాత్రులు ఉన్నారు. పరిశ్రమలో పనిచేసే 50 మంది సురక్షితంగా ఉన్నారా లేదా అని కూడా ప్రశ్న వెలువడుతుంది. ప్రస్తుతం అయితే కొంతమంది కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. దానితో పాటుగా కొంతమంది చనిపోయినట్టు కూడా సమాచారం ఉంటుంది. అది 10ల సంఖ్యలో చనిపోయారా లేకపోతే 2-3 చనిపోయారా అని పోలీసులు కూడా దాని మీద ఫైర్ సిబ్బంది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే మేము ఎలాంటి విషయం చెప్పలేమని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సిగాచి పరిశ్రమలో కెమికల్ తయారవుతుంది. ఆ కెమికల్ పౌడర్ షిఫ్ట్ చేసే సమయంలోనే రియాక్టర్ పేలినట్టు సమాచారం అందుతుంది. ఈ పేలుడు ధాటికి భారీగా గోడలన్నీ పగిలిపోయాయి. రేకుల షెడ్ కూడా విరిగిపోయింది. ఆ పరిశ్రమ కూడా తునాతునకలైపోయింది. ఈ ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే ఈ పరిశ్రమ పరిసర ప్రాంతాలు చూస్తుంటే మొత్తం చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఉన్న షిఫ్ట్ తీసుకొచ్చిన బస్సు కూడా పేలుడు ధాటికి పగిలినట్టు దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ చనిపోయిన వారిలో ఎవరున్నారు, అసలు ఎంతమంది చనిపోయారు అని కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఫైర్ సిబ్బంది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇక్కడికి 10ల సంఖ్యలో కూడా అంబులెన్స్ లో వచ్చే ప్రస్తుతం అయితే వాళ్ళకు 15 మందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. భారీగా కాలిపోయారు. వాళ్ళు 70 to 80% కూడా కాలిపోయినట్టు సమాచారం అందుతుంది. ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో వాళ్ళు ప్రథమ చికిత్స అందించి వాళ్ళు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మానస, ఇదే విధంగా చూస్తుంటే ప్రస్తుతం ఈ పారిశ్రామిక వాడలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ చోటు చేసుకున్నా ఆ పరిశ్రమల్లో అంబులెన్స్లు సమయం లేక వీళ్ళకి తీవ్ర గాయాలు కావడం, వాళ్ళకు ఆసుపత్రికి తరలించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ ప్రైవేట్ అంబులెన్స్లు అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ స్థానికులు కూడా భారీగా చేరుకున్నారు. కార్మికుల కుటుంబాలు కూడా ఇస్నాపూర్ నుంచి నివాసం ఉండే ఈ కార్మికులంతా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఎక్కువ శాతం ఈ గాయాలు అయినట్టు సమాచారం అందుతుంది. ఈ గాయాలైన కార్మికులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఈ కార్మికులు కూడా సహాయక చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఘటనను పోలీసు వ్యవస్థతో పాటు స్థానికులు కూడా లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీగా మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్లో ఎంతమంది చిక్కుకున్నారు, అందరూ సురక్షితంగా బయటకు వస్తారా రారా అని కూడా స్థానికులు వేచి చూస్తున్నారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది. ఈ ఘోరాతి పరిస్థితిలో దగ్గరికి వెళ్లాలన్నా కానీ చాలా కష్టతరంగా ఉంది. వాళ్ళని రక్షించాలన్నా కానీ రక్షించేందుకు లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ పేలుడు ధాటికి ఎగిరిపడిన కార్మికులు గేటు బయట పడ్డారు. ఆ కార్మికులు ఆ ధాటికి అలాంటి అంటే రేకులే తునాతునకలై ఎక్కడ చాలా దూరంగా సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో రేకులు కూడా ఎగిరిపడినట్టు సమాచారం అందుతుంది. ఈ ఎగిరిపడ్డ ముక్కలు, ఇనుప ముక్కలు కూడా తో పాటు ఆ షెడ్ నిర్మాణంలో ఉన్న షెడ్ కూడా పగిలిపోయింది. దాన్ని చూస్తుంటేనే ఈ పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల వాళ్ళు కూడా బాగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ స్థానికులు మాత్రం వేలాది సంఖ్యలో ఇక్కడ పరిశ్రమకు చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఘోరంగా పాపం ఆ పరిస్థితి చూస్తుంటే మనం చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ కార్మికులు పొద్దున్నే వచ్చిన ఈ కార్మికులు ఒక 50 మంది కార్మికులు ఉంటారు ఈ షిఫ్ట్ లో ఉన్న కార్మికులందరూ పరిశ్రమ లోపలికి వెళ్ళగానే అక్కడే 9:30-10 గంటల ప్రాంతంలోనే ఇది పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ధాటికి జరిగిన ఈ
నష్టం కూడా చాలా భారీ ఎత్తున నష్టం ఉండే అవకాశం ఉన్నాయి. అసలు ఈ పరిశ్రమ యజమాని ఎవరు, యజమాని ఎక్కడ ఉంటారు, ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరు చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. ఆ పరిశ్రమలో ఎంట్రీ ఉన్న రిజిస్టర్ కూడా అక్కడ అందుబాటులో లేదు. పరిశ్రమలో ఎంతమంది లోపలికి వెళ్ళారు, ప్రస్తుతం ఆ పరిశ్రమలో ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ వివరాలు తీసుకోవడానికి కూడా మనం వెళ్తే అక్కడ అవైలబుల్ లేదు. పోలీసు ఆఫీసర్లు కూడా అంటున్నారు దానికి సంబంధించిన కార్డ్ లేదని చెప్పడం జరుగుతుంది. మనస అయితే బాసి చెప్పండి, ఇంతకు ముందు ఎప్పుడైనా ఫార్మా పరిశ్రమలో ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఈ పరిశ్రమలో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ రియాక్టర్లు పేలడము, దాంతో పాటుగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ అగ్ని ప్రమాదం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం, ఇలాంటి బ్లాస్ట్ మాత్రం ఇది మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. ఈ పరిశ్రమలో, ఈ సిగాచి పరిశ్రమలో గతంలో కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ రియాక్టర్లలో ఏదైతే కెమికల్ ను ఉంటుందో ఆ కెమికల్ ప్రాసెస్ లో దాన్ని షిఫ్ట్ చేయడము, లేకపోతే ఆ రియాక్టర్ ను ఏ టైంలో ఆ రియాక్టర్ లో చేసిన తయారైతున్న రసాయనము, ఆ రసాయనాన్ని ఎంతసేపు ఉంచాలి, ఆ రసాయనాన్ని ఎక్కువసేపు ఉంచాలని దాన్ని హీట్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో కూడా ఈ రియాక్టర్లు ఆ కెమికల్ ప్రాసెస్ లోనే బ్లాస్ట్ అయిన అవకాశాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పరిశ్రమలు కూడా ఈ సిగాచితో పాటు పక్కన ఉన్న 2-3 పరిశ్రమలు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పారిశ్రామిక వాడ ప్రత్యేకంగా పాషమల్లం పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా కానీ ఇక్కడ మాత్రం ఈ బ్లాస్ట్ కావడం ఇంత పెద్ద ఇబ్బందిగా మారడం కూడా ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆ క్షత్రయాత్రులు మాత్రం పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు ఎంతమంది ఈ ప్రస్తుతం జీవనం గడుపుతారు, అసలు భవిష్యత్తులో వాళ్ళ జీవన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా చెప్పుకోలేం. ప్రస్తుతం అయితే వాళ్ళంతా ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్థానికంగా ఉన్న ఇస్నాపూర్ పారిశ్రామికవాడ ఇస్నాపూర్ సమీపంలోని కాకతీయ ఆసుపత్రిలో, దాంతోపాటు పటాంజలిలోని ధృవ ఆసుపత్రిలో, దాంతోపాటు చందానగర్ కూడా ఈ కార్మికులను తరలించిన సమాచారం అందుతుంది. ప్రస్తుతం 25 మందికి తీవ్ర గాయాలైనట్టు మనకు ఇప్పుడే అందుతుంది సంఘటన. వాళ్ళు తీవ్ర గాయాలైన కార్మికులు అని చెప్పి సమాచారం అందుతుంది. ఈ సమాచారంతో పాటు ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా దాన్ని నిలువరించే విధంగా ప్రయత్నాలు కొనసాగుతుంది. ఈ మంటలు మాత్రం ఇంకా అదుపులో రాలేదు. ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో చేసిన తర్వాత అక్కడ కార్మికులు ఎంతమంది చనిపోయారని నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మానస, అయితే బాసి చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి అనేసి అధికారులు ఎవరైనా చెప్పారా? దీనికి ఈ అగ్ని ప్రమాదం పైన యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? అంటే ప్రస్తుతం అయితే యాజమాన్యం అందుబాటులో లేదు మానస. ప్రస్తుతం ఆ ఫైర్ సిబ్బంది కూడా ఆ మంటలను అదుపు చేసే కార్యక్రమంలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. దాంతో పాటు పోలీసు యంత్రాంగంతో పాటు పరిశ్రమల ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా చేరుకున్నారు ఇక్కడికి. ప్రస్తుతం అయితే ఈ మంటలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి, అసలు ఈ కారణం అందులో ఏ కెమికల్ వాడారో, ఏ కెమికల్ ను ఆ రియాక్టర్లు తయారు చేస్తున్నారని చెప్పి కూడా దానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు తెలుసుకోవాల్సిన అధికారులు అడిగినా కానీ వాళ్ళు మేము ప్రస్తుతం అయితే బిజీగా ఉన్నాము, ఈ పరిస్థితులు చక్కబడ్డ తర్వాతనే మేము మీ పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి ఆ అధికారులు చెప్పడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ కూడా బాగా రక్షణగా ఉండి వాళ్ళను బయటికి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థానిక బీడీఎల్ పోలీస్ స్టేషన్ సిఐ అక్కడ స్వామి గారు అక్కడ వెళ్ళి కార్మికులను రక్షించే విధంగానే వాళ్ళ పరిశ్రమ లోపలికి వెళ్ళారు. వాళ్ళ సిబ్బందితో పాటు అదే విధంగా ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. మానస, అయితే ఈ అగ్ని ప్రమాదం చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? ప్రస్తుతం అయితే ఈ పరిశ్రమలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం బ్లాస్ట్ కొన్ని కిలోమీటర్ల వరకు దీని శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి అలర్ట్ అయిన స్థానికులు ఇస్నాపూర్ మరియు పాషమైలారం, ఆ క్యాసారం తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అక్కడ చేరుకొని వాళ్ళ హాహాకారాలను చూసి పాపం ఆ కార్మికులు ఏదైతే అగ్నికి ఆహుతి బాగా కాలిపోయిన ఉన్నారో ఆ కార్మికులను రక్షించే విధంగా అంబులెన్స్లను రప్పించి స్థానికులు మొట్టమొదటిగా అంబులెన్స్లలో ఎక్కించి పంపిస్తున్నారు. ఆ చుట్టుపక్కల కార్మికులు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ కార్మికులందరినీ రక్షించే విధంగానే వాళ్ళు శ్రమిస్తున్నారు. స్థానికులు మా పరిశ్రమలో అయితే కూడా ఇదే విధంగా ఉంటుంది, మేము కూడా రక్షించుకోవాలంటే మాకు కూడా ఎవరో సహాయం చేస్తారనే ఉద్దేశంతోనే చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు కూడా ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని వాళ్ళు పరిశ్రమలో వెళ్లి వాళ్ళని రక్షించే విధంగా కూడా శ్రమిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే అలర్ట్ గా ఉండే కెమికల్ పరిశ్రమల ఐలా సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ అంబులెన్స్లను పంపించారు. ఆ అంబులెన్స్ల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళు తరలిస్తున్నారు. మానస, అయితే బాసి చెప్పండి, ఫార్మా పరిశ్రమ అనేది అన్ని అనుమతులు తీసుకునే నడుస్తుందంటారా చట్టపరంగా?
అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ పాషమేలారంలో చాలా వరకు పరిశ్రమలకు అనుమతులు ఉన్నా గానీ ఆ అనుమతులతో పాటు అధికారులు దాని మీద వచ్చి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యం కూడా కొంచెం ఇందులో కనిపిస్తుంది. పటిష్టంగా ఉన్నాయా లేవా, అక్కడ చేసే రియాక్టర్లకు క్వాలిటీ ఉందా లేదా, వాళ్ళు తయారు చేసే కెమికల్ కు సంబంధించిన కెమికల్ కు ఎలాంటి రియాక్టర్లు వాడాలి, ఆ రియాక్టర్లు కొంతమంది పరిశ్రమల్లో ఏం చేస్తానంటే ఈ రియాక్టర్లు సెకండ్ హ్యాండ్ రియాక్టర్లను తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసి అందులో ఈ కెమికల్స్ ను తక్కువ ధరతో ఎక్కువ ప్రొడక్ట్ తీయాలనే ఉద్దేశంతో ఈ పరిశ్రమలు తీసుకుంటుంటాయి. ప్రస్తుతం అయితే అదే తరుణంలో ఇక్కడ ఉన్న రియాక్టర్లు కొత్తవా లేక పాత రియాక్టర్లను ఇన్స్టాల్ చేసి ఈ ప్రాసెస్ కొనసాగించారా, ఈ ప్రాసెస్ లో ఆ రియాక్టర్లు వేడి ధాటికి తట్టుకోలేకనే ఇది బ్లాస్ట్ అయిందా అని చెప్పి ఆ కార్మిక శాఖ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులు తెలియాల్సింది. పరిశ్రమలలో అధికారులు లోపలికి వెళ్ళి ప్రతి 3 నెలలకు 2 నెలలకు వెళ్ళి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అసలు దాని మీద రివ్యూ చేయాలి. వాళ్ళు చూసి దాని రియాక్టర్లు ఉన్న పరిస్థితులతో పాటు పరిశ్రమ తీసుకుంటున్న భద్రత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తూతు మంత్రంగా వచ్చేసి పట్టించుకోకుండా ఉండడం వల్లనే ఈ రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే పరిశ్రమల్లో ఉండాల్సిన ఫైర్ స్టేషన్లు కూడా లేకపోవడం, ఇక్కడ ఉన్న పటాంచల్లో 2 ఫైర్ ఇంజన్లు ఉంటే దాన్ని అందుకోలేకపోతున్నాయి. ఈ మంటలను అదుపు చేయాలన్నా కానీ ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ స్టేషన్ రావాలి. ఈ ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ఈ పారిశ్రామికవాడ పటాంచల్లో ఫైర్ స్టేషన్ ఉన్నా కానీ అన్ని విధాలా ఉన్న ఫైర్ సిబ్బందులు లేకపోవడము, దానికి తగ్గట్టుగా ఫైర్ సిబ్బంది లేకపోవడం గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితులు దాపరినాయి. ఇక్కడ ఆసుపత్రి కూడా ఉన్నా కానీ అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం, పటాంచల్లో 100 పడగల ఆసుపత్రి ఉన్నా కానీ 100 పడగల ఆసుపత్రికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నా కానీ అక్కడ నుంచి వచ్చే అంబులెన్స్ కూడా సరిగా టైంకి రాకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఈ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకురావడము, ఇదంతా పెద్ద ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఈఎస్ఐ పిఎఫ్లు కూడా సరిగా అందుబాటులో లేవు. వాళ్ళ జాబితా ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు కార్మికులు అసలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్నారు, ఆ కార్మికులకు ఎలాంటి భద్రత ఉంది, ఆ భద్రత ఉందా లేదా అని పరిశ్రమల్లో చూడాల్సిన అధికారులు కూడా నిమ్మకి నేరెత్తినట్టే వ్యవహరించడము. ఈ అధికారులు అక్కడ సరిగా ఈ అక్కడ వెళ్ళి చెక్ చేయడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ప్రస్తుతం అయితే అధికారులు నిర్లక్ష్యమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాంతంలో ఉన్న అధికారులు కూడా వాళ్ళు వెళ్ళి మనం అడిగినా గానీ వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటివేసే ప్రయత్నాలు కొనసాగుతుంటాయి. అందుబాటులో కూడా అధికారులు ఉండకపోవడం, ఆఫీస్కి వెళ్ళినా కానీ ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా వెళ్ళినా కానీ అక్కడ ఉన్న అధికారులు మాకు చెప్పాలంటే మాకు ఎలాంటి అధికారులు మా ఉన్నతాధికారులే మీకు ఏదైనా సమాధానం చెప్తారు, వాళ్ళకి వెళ్ళి మీరు అడగండి అని చెప్పే అవకాశాలు కల్పిస్తాయి తప్ప వాళ్ళు ఏదైనా జరిగితే ఈ పరిశ్రమలో ఇలాంటి ఘటన జరిగింది దీనికి ఎవరు మూల కారణం, అసలు దీని మీద ఎలాంటి లైసెన్సులు ఉన్నాయి, ఎలాంటి దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పి మనం ఎలాంటి ప్రశ్నలు అడిగినా కానీ అధికారులు మాకు ఇలాంటి చెప్పాలని లేదు, మా ఉన్నతాధికారులు హైదరాబాద్ లో ఉంటారు, హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి తప్ప మాకు చెప్పే అధికారాలు లేవు, మా ఉన్నతాధికారులు మాకు జీవోలు జారీ చేశారు, ఇలాంటి పరిశ్రమల మీద మేము వెళ్ళి ఓన్లీ చూసి మేము రావడమే తప్ప మాకు చెప్పాలని అక్కడి నుంచి ఎలాంటి మాకు పర్మిషన్స్ లేవు, మా అధికారులు మా మీద ప్రెషర్ పెరుగుతుంది, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పిన దాఖలాలు కూడా చాలా కనిపించాయి. గతంలో కూడా ఈ పరిశ్రమల్లో ఇలాంటి పరిశ్రమల్లో జరిగిన ఈ ఘటనలు ఈ అగ్ని ప్రమాదమే కాకుండా ఈ బ్లాస్ట్ కాకుండా అగ్ని ప్రమాదాలు ఇక్కడ ఉన్న టైర్ల కంపెనీలో కూడా చాలా మంది బ్లాస్ట్ అయ్యి చాలా మంది కార్మికులు చనిపోతుంటారు. కానీ చాలా మంది కార్మికులు చనిపోతే అక్కడ ఒక్క అంబులెన్స్ కూడా ఉండదు. ప్రతి పరిశ్రమకు అంబులెన్స్ తో పాటు క్లినికల్ పాయింట్ ఉండాల్సింది ఆ గేట్ లోనే. ఆ గేట్ లో ఉన్న పరిశ్రమలో ఉన్న క్లినికల్ పాయింట్లు కూడా లేకుండా, అంబులెన్స్ లేకుండా వాళ్ళను ఈ గోదలను పశువులను ఇట్లా తరలించినట్టు ఆటోలలో మినీ ఆటోలలో తరలించిన దాఖలాలు కూడా గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఆ విషయాన్ని ఉన్నతాధికారులు సమావేశంలో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళినా అని జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడ చూసినా గానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు పరిశ్రమ వాళ్ళు తమ కాంట్రాక్టర్లను అప్పచెప్పి కాంట్రాక్టర్ ద్వారా కార్మికులను చేర్చుకొని కార్మికుల ద్వారా తక్కువ జీతంతో ఆ కార్మికులకు అసలు కార్మికులకు ఉన్నది సాంకేతిక నిపుణత ఉందా లేదా, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు ఈ పరిశ్రమలో ఈ పని చేయడానికి అర్హులాకారాన్ని కూడా చూడకుండా పరిశ్రమలో ఎవరో ఒకరు సూపర్వైజర్ ఉంటే దానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఉంటే మిగతా 100 మంది కూడా కార్మికులు ఎలాంటి అర్హత లేని కార్మికులు కూడా అక్కడ లేబర్ అడ్డా మీద తీసుకొచ్చిన కార్మికులతో పని చేయించుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారని చెప్పొచ్చు మానస. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చు?
ప్రస్తుతం అయితే ఈ ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చాలా 6 ఫైర్ వచ్చాయి, అగ్నిమాపక మిషన్లు. అవి దాంతో పాటు ప్రస్తుతం అయితే అక్కడ అగ్నిని కంట్రోల్ చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే బాగా కష్టపడుతున్నారు వాళ్ళు, ఫైర్ వాళ్ళు ఏదైతే శ్రమించి వాళ్ళని కార్మికులను బయటకు తీస్తున్నారో ఆ కార్మికులను పాపం స్థానికులే మోసుకొని బయటకు వస్తున్నారు. ఆ కార్మికులు మోసుకొచ్చే ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా ఘోరంగామైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది ఒక 4 ఫైర్ ఇంజన్లతో అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటలను అదుపులో వచ్చిన తర్వాత ఎంతమంది అసలు గాయపడ్డారు, దీంట్లో ఎవరైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఆ బస్సులో సిగాజీ సంబంధించిన బస్సులో కూడా కార్మికులను తరలించిన అవకాశం ఉంది. ఆ సిగాజీ బస్సు కూడా ధాటికి ఆ పేలుడు ధాటి కూడా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కావడంతో తరలించారు ఆ బస్సును కూడా అక్కడ నుంచి. ప్రస్తుతం కార్మికులను ఆ బస్సులోనే తరలించారు. దాంతో పాటు అంబులెన్స్ లో కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కార్మికులకు ఎలాంటి చికిత్స అందిస్తారు, మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి స్థానిక నాయకులతో పాటు స్థానిక కార్మికులు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చేరుకున్న కార్మికులు వాళ్ళను త్వరగా వాళ్ళని కోలుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. మానస, అయితే బాసిత్ చెప్పండి, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అర్హత లేని వాళ్ళతో కూడా పని చేయించుకుంటున్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటారు? అంటే ప్రస్తుతం అయితే ఈ పరిశ్రమల వాళ్ళు ఒక యూనిటీగా తయారైపోయారు. ఇక్కడ ఒక ఐలా అని ఒక ఉంటుంది సంస్థ, దాంట్లో ఉన్న పరిశ్రమకు సంబంధించిన యజమానులు వాళ్ళందరూ కలిసి ఒక లైసెన్స్డ్ ఐలా ఇండస్ట్రియల్ ఏరియా అని ఉంటుంది. దాంట్లో ఇండస్ట్రియల్ ఏరియాలో అందరూ ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగాలి, కార్మికుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి కార్మికులను చేర్చుకోవాలి పరిశ్రమలని చెప్పి వాళ్ళు ఒక దిశానిర్దేశం చేసుకుంటారు. అదే విధంగా ప్రస్తుతం అయితే వాళ్ళు ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ కార్మికులందరూ వచ్చే కార్మికులకు కాంట్రాక్ట్ ఇవ్వడమే తప్ప ఎలాంటి పర్మనెంట్ సోర్సెస్ ఉండవు. అందరూ అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు. ఈ పరిశ్రమలో పనిచేసే ఒక 10 మంది పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటే అందులో 90 మంది కార్మికులు మాత్రం బయట అవుట్ సోర్సింగ్ కార్మికులని వాళ్ళు చేర్చుకుంటారు. ఆ కార్మికులు ఇక స్థానిక కార్మికులు ఉంటే ఆ డిమాండ్ చేస్తారు, యూనియన్లు పెడతారని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్మికులను ఈ కార్మికులను ఎలా చేర్చుకోవాలి, ఎలాంటి కార్మికులను చేర్చుకోవాలి, ఆ కాంట్రాక్టర్ కూడా ఫస్ట్ దిశానిర్దేశం చేసి నీకు ఇంత లాభం ఉంటుంది, ఆ కార్మికులు ఇలాంటి కార్మికులు చేర్చుకుంటేనే మేము డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కాంట్రాక్టర్లను కూడా ఇది చేయడం జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ కూడా ఎక్కువ డబ్బులు రాకుండా తక్కువ డబ్బులతో 12 గంటలను 24 గంటలు పనిచేసే కార్మికులను వాళ్ళు చేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్మికులంతా ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మికులను ఎక్కువ శాతం చేర్చుకుంటారు. వీళ్ళకు ఇక్కడ ఉండడానికి కూడా వాళ్ళు షెడ్యూల్ ఏర్పాటు చేసి ఆ రేకుల షెడ్యూల్లోనే వాళ్ళు ఉంచుతారు. వాళ్ళకి ఎలాంటి అవసరాలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా వాళ్ళను ఒక గొర్రెలను పెట్టినట్టే ఆ విధంగా గొర్రెలను అందులో నింపి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ కాంట్రాక్టర్లు అసలు ఇప్పుడు జరిగిన ఈ ఘటన కూడా ఏ కాంట్రాక్ట్ సంబంధించిన కార్మికులు, పరిశ్రమ సంబంధించిన కార్మికుల కారానికి కూడా అధికారులు దాని మీద తీసుకోవాల్సి ఉంది. అసలు చర్యలు తీసుకుంటేనే పూర్తిగా భవిష్యత్తులో జరిగితే ఈ కార్మికులను చూస్తుంటే మనం ఈ కార్మికులకు ఇలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ భార్య పిల్లలను పోషించేవారు కూడా దిక్కు ఉండరు. అసలు ఈ భార్య పిల్లలు కూడా వాళ్ళు లబోదీపం అంటున్నారు. ఈ ప్రస్తుతం ఈ పరిస్థితికి వస్తే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఈ పారిశ్రామిక వాళ్ళు ఈ పరిశ్రమకు దగ్గరలోనే ఒక పరిశ్రమ అంటుకుంది. ఆ బ్లాస్ట్ కావడంతో ఆ బ్లాస్ట్ అయిన పరిశ్రమతో అందులో ఉన్న పక్క పరిశ్రమ కూడా దీనికి సంబంధించి కాలిపోవడం జరిగింది. పక్క పరిశ్రమలో కూడా 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. అతను కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాడు. అసలే ఒక పరిశ్రమ బ్లాస్ట్ అయితే పక్క పరిశ్రమ కూడా దానికి సెక్యూరిటీ ఉండదు. ఈ బ్లాస్టింగ్ పోయి పక్క పరిశ్రమ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఆ పక్క పరిశ్రమ కార్మికులు కూడా కాలిపోయిన దుస్థితి ఈ పరిశ్రమ వాళ్ళలో నెలకొంది. ఈ పరిశ్రమల్లో అసలు అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తో పాటు ఈ దాని మీద పరిశ్రమల దృష్టి సారించి ఆ పరిశ్రమల భద్రత ఉందా లేదా, వాళ్ళకి ఎలాంటి భద్రత ఉంది, పరిశ్రమలు ఉండాల్సిన కనీస భద్రత లేకపోవడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం కాదు ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పి మనం తెలియజేస్తుంది. అసలు ఇందులో ఎంతమంది చనిపోతారని చెప్పి కూడా ఆందోళనకరంగా ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.